పబ్‌లో జరిగింది. ఇద్దరు ముగ్గురు పెట్టింది నాకు పంపించారు. జనరల్‌గా నేను వేరే వేరే ఛానల్స్ చెప్తాం కదా! దేని గురించి మాట్లాడానంటే, సరే అని జస్ట్ చూసాను. యాక్చువల్లీ వాట్ ఈజ్ హ్యాపెండ్ అని. అయిపోయింది అక్కడ అంతా ప్యాకప్ చేసిన టైంలో ప్రిజమ్ అనే బార్ అండ్ రెస్టారెంట్ అది. అక్కడ గొడవ పడటం చూశాను. వాళ్ళందరూ మామూలుగా నుంచుంటున్నారు. అప్పటికి ఆల్రెడీ పోలీసులు వచ్చిన తర్వాత నేను చూసిన వీడియో ఒకటి ఉందనమాట. తను దబాయించి మాట్లాడుతుంది యాక్చువల్‌గాను. తను పబ్లిసిటీ కోసం చేసిందా, ఏం చేసిందని పక్కన పెడితే చీప్ అది. ఎలా చీప్ అంటే ఆ లాస్ట్‌లో ఏదో కేక్ కట్టను అంటుంది. పోనీ మిగతాయి కట్టేయండి అంటున్నారు ఆళ్ళు. వాళ్ళందరూ ఇలాగే నుంచున్నారు పోలీసొచ్చినప్పుడు. అది మరి ప్రస్ఫుటం కనపడుతుంది. వాళ్ళు దౌర్జన్యం చేసినట్టుగా నాకెక్కడా అనిపించలేదు. ఈ అమ్మాయి ఎవరైనా కూడా. మీకు అర్థమైందా ఇప్పుడు? సో, అది నాకు సరిగ్గా అనిపించలేదు. ఈ అమ్మాయి పబ్లిసిటీ కోసం చేస్తున్నట్టుగానే ఉంది. అంత చిన్నపిల్ల ఏం కాదు అమ్మాయి. ఆల్రెడీ గ్రోన్ అప్‌గా లేడీలా ఉంది యాక్చువల్‌గాను. ఇది వెరీ యంగ్ గర్ల్ లాగా ఏమి అనిపించలేదు నాకు. ఎవరో తెలీదు. దాని తర్వాత సినిమా వోళ్ళు అని చెప్పేసి తర్వాత మనోళ్ళందరూ ఛానల్ అడుగుతారు కదా! అడిగినప్పుడు ఇంకొక అతను ఎవరో ఛానల్ పాపం అతను బాగానే అడుగుతున్నాడు. అడుగుతుంటే అతన్ని ఎదిరించేస్తుంది. ఇలా కాదు ఇటువంటి క్వెషన్లు వేయకు, ఆ క్వెషన్లు నువ్వే వాట్ ఆర్ యూ టాకింగ్ నువ్వు చేయనంటే చేయనాలి. నేను చెప్పను మీరు ముందే చెప్పేయాలి. చెప్పడం స్టార్ట్ అయిన తర్వాత నేను ఎలా చెప్పను, అలా చెప్పను అని చెప్పేసి అంటుంది. అతను డైరెక్ట్‌గా అడుగుతున్నాడు. మీరు మీ పబ్లిసిటీ కోసం ఇలాగ గొడవ పెట్టినట్టుగా అని ఇంకో జర్నలిస్ట్ అడుగుతున్నాడు. ఆళ్ళీళ్ళంది కాదు.